హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ రివ్యూస్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇంకా సీరియల్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే వాగ్దేవి వీడియో కాల్ చేస్తుంది. నవ్య అలాగే అరుణ్ ప్రసాద్ ఇంకా తేజ వస్తారు. తర్వాత సరసు ఒక పక్క నించొని చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండగా మ్యాగీ వచ్చి సరసుని చూసి, ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడ నీకేం పని, మా మేడం గారిని చూసిందంటే ఇంకేం లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి పో అంటే ఇంకా సరసు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాగీ కూడా వస్తుంది. వీళ్ళు నలుగురు వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు. వాగ్దేవి రాహుల్ ఏడి అలాగే శాంభవి ఏరి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు నవ్య ఉండి రాహుల్ అన్నయ్యకి ఏదో ఫ్రెండ్ పని ఉంటే వెళ్ళాడు, అలాగే పిన్ని కాలేజ్ పని మీద వెళ్ళింది అని చెప్తారు. తర్వాత వాగ్దేవి ఉండి మీ అందరికీ నేను ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను అంటే నవ్య ఉండి మేడం మీరు ఎప్పుడు వస్తున్నారు చెప్పండి, ఇదే కదా గుడ్ న్యూస్, చెప్పండి అంటే తొందరలోనే వచ్చేస్తున్నాను, నేను స్టార్ట్ అవుతున్నాను అన్నట్టు చెప్తుంది వాగ్దేవి. తర్వాత మ్యాగీ ఉండి మీరు రావాలి మేడం, అప్పుడే ఈ ఇంట్లో అందరూ కరెక్ట్గా ఉంటారు అన్నట్టు మాట్లాడుతుంది. దానికి వాగ్దేవి ఉండి ఆ ఇంట్లో ఎప్పుడు అందరూ కరెక్ట్గానే ఉంటారు మ్యాగీ, ఏంటి అలా మాట్లాడుతున్నావు, అలా ఎప్పుడు ఇంక మాట్లాడొద్దు అని చెప్పి మ్యాగీతో ఉంటుంది. దానికి మ్యారీ సారీ మేడం, ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్తుంది. తర్వాత వాగ్దేవి ఉండి అయినా మీ డాడీకి నేను చెప్పింది వినిపించలేదా ఏంటి, నేను వస్తున్నానని చెప్పాను కదా అని చెప్పి అంటుంది. దానికప్పుడు అరుణ్ ప్రసాద్ ఉండి నువ్వు వస్తున్నావని సంతోషపడడానికి నేనేమి యవ్వనంలో లేను, అలాగే నాకేమి చెవుడొచ్చినంత ముసలితనము రాలేదు, నాకు చెప్పింది వినిపించింది అని చెప్పి అరుణ్ ప్రసాద్ మాట్లాడతాడు. తర్వాత ఇంక వాగ్దేవి ఉండి సరే అయితే నేను ఇంక పెట్టేస్తున్నాను అని చెప్పి ఇంక వాగ్దేవి ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా సరస్సు చాట్ను నించొని వీడియో కాల్ అంతా వింటూ ఉంటుంది. తర్వాత అనుకుంటుంది తన మనసులో, అయ్యో రాహుల్ బాబు నన్ను వదిలిపెట్టి ఒక గంటలో వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు, ఇంట్లోనే ఉండుంటే వాగ్దేవి మేడంతో మాట్లాడి ఉండేవాళ్ళు కదా అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. తర్వాత ఏంటి ఇంత చీకటి పడింది ఇంకా రాలేదేంటి రాహుల్ బాబు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకొక పక్క రాహుల్ కారులో వస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చెప్పాను కదా నేను నీకు సార్ట్అవుట్ చేస్తానని, తొందరలోనే నేను మన బిజినెస్ గురించి నీకు అంతా మాట్లాడతాను, ఈ కాలేజీ మేడం కోసం వెళ్తున్నానని చెప్పాను కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు తన ఫ్రెండ్ అలాగే రాహుల్. ఇంకొక పక్క హర్ష రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎక్కడున్నారు చెప్పాను కదా, రాహుల్ గడి మొహం ప్లాస్టిక్ సర్జరీ కూడా పనికి రాకుండా పోవాలి, అంతలా కొట్టండి అని చెప్పి రౌడీలకి చెప్తారు. రౌడీలేమో మేము దారిలోనే వెయిట్ చేస్తున్నామని చెప్పి హర్షతో చెప్తారు రౌడీలు. ఇంకొక పక్క తేజాకి ఫోన్ చేస్తారు. ఇంటి వాచ్మ్యాన్ ఫోన్ చేసి నాకు తెలిసిన మనిషి రాహుల్ బాబుని ఎవరో రౌడీలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారంట, నాకు తెలిసింది తేజ సార్ అని చెప్పి ఆ మనిషి తేజతో చెప్తాడు. దాంతో ఇంకా తేజకి కంగారు వచ్చి గబగబా రాహుల్ కోసం కారులో వెతుకుతూ ఉంటాడు. ఇంకొక పక్క సరస్సు ఏంటి ఇంకా రాలేదు రాహుల్ బాబు అని బయట నించొని తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగే బదులు నేనే వెళ్ళి వెతికితే మంచిదని చెప్పి బయటగా రోడ్డు మీద రాహుల్ బాబు అంటూ వెతుక్కుంటూ వస్తుంది. ఇంకొక పక్క రాహుల్ కారులో మాట్లాడుతూ వస్తూ ఉండగా తన ఫ్రెండ్ తోటి ఇంకెన్నిసార్లు చెప్పాలి, ఇంకా ఫోన్ పెట్టేసే నాకు చిరాకు వచ్చింది అని చెప్పి తన ఫ్రెండ్తో కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. కరెక్ట్గా ఫోన్ పెట్టేసేటప్పటికి ఎదురుగా చూస్తే రౌడీలు వచ్చి నిలబడి ఉంటాడు. ఇంకొక పక్క వర్షం కూడా పడుతూ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సరస్సు కూడా వర్షంలో తడుచుకుంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. రాహుల్ కార్ దిగి ఎవర్రా మీరు రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారేంటి అంటే ఇంకా వాళ్ళు కర్రలు తీసి రాహుల్ని తల మీద మొత్తం అంతా కొడుతూ ఉంటారు గట్టి గట్టి. ఇంకొక పక్క తేజ వెతుకుతూ ఉంటాడు రాహుల్ కోసం ఎక్కడున్నారని. సరస్సు కూడా రోడ్డు మీద వర్షంలో తడుస్తూనే రాహుల్ బాబు అంటూ వెతుక్కుంటూ వస్తుంది. రౌడీలు కొట్టడం చూస్తుంది సరస్సు. కరెక్ట్గా అక్కడికి వస్తుంది పరిగెట్టుకుంటూ రాహుల్ బాబు అంటూ వస్తే ఎవరు మీరు ఎందుకు కొడుతున్నారని చెప్పి అరుస్తూ ఉంటుంది. రాహుల్ అంతలోనే కళ్ళుదిరి పడిపోతాడు. తర్వాత సరస్సు అక్కడున్న కర్రలు తీసుకొని ఆ రౌడీల్ని బాగా చితగ్గొడుతుంది. కొట్టేసి వాళ్ళందరినీ తరిమి కొట్టేస్తుంది. తర్వాత ఇంకా రాహుల్ బాబు లేయండి అంటే రాహుల్ కళ్ళు తిరిగి పడిపోతాడు. తల వెనక చూస్తే బ్లడ్ అంతా కారుతూ ఉంటుంది. ఇంకా సరస్సు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ ఒక తోపుడు బండి ఉంటే, కూరగాయలు అమ్ముకునే బండి ఉంటే గబగబా ఆ బండి లాక్కొని రాహుల్ దగ్గర తీసుకొచ్చి రాహుల్ని చిన్నగా పైకి లేపి ఆ బండి మీద వేసుకొని తోసుకుంటూ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తుంది. హాస్పిటల్ లోపల తీసుకెళ్ళేటప్పటికి డాక్టర్ బాబు చూడండి ఎవరో రౌడీలు కొట్టేశారు అని చెప్తే రాహుల్ని చూసి ఇతను రాహుల్ కదా, తేజ వాళ్ళ బ్రదర్ కదా, వెంటనే తేజకి ఇన్ఫామ్ చేయమని అక్కడున్న నర్స్కి చెప్తాడు డాక్టర్. తర్వాత ఇంకా సరే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి డాక్టర్ రాహుల్ని లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అంతా చేస్తూ ఉంటారు. ఇంకొక పక్క వాగ్దేవి
అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు రాహుల్ ఫోటో తీసుకొని బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు అది జారి కింద పడిపోతుంది. ఏంటిది రాహుల్ ఫోటో ఇలా పడిపోయింది, ఏమైంది అని వాగ్దేవి కొంచెం ఫీల్ అవుతుంది. మై సన్కి ఏమీ కాదు అని చెప్పి రాహుల్కి ఒకసారి ఫోన్ చేస్తుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో ఇంకా వాగ్దేవి ఏం కాదు, ఇంకా నేనే వెళ్తున్నాను కదా అని చెప్పి ఇంకా గబగబా బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. ఇంకొక పక్క సరస్సు బయట దేవుడి దగ్గర వర్షంలో తడుస్తూనే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఎంతో మంచి మనిషి, తనని ఎందుకు ఇలా చేసావు తండ్రి, తనే నా భర్త, తనే నా సర్వస్వం, ఆయన కోసమే నేను బతుకుతున్నాను, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని చెప్పి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. తర్వాత తేజకి ఇన్ఫామ్ చేస్తారు కదా నర్సు, అప్పుడు తేజ కూడా హాస్పిటల్కి వచ్చేస్తాడు. రాగానే ఎవరు తీసుకొచ్చారు తనని అని చెప్పి ఆ నర్సుని అడిగితే సరస్సు అని చెప్పి ఆ నర్స్ చెప్తుంది. తర్వాత డాక్టర్ వచ్చి రాహుల్ కళ్ళు తెరిచారు చూడండి అంటే తేజ లోపలికి వెళ్తాడు. తర్వాత రాహుల్ కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తాడు. చూసి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పి అడుగుతాడు రాహుల్. అప్పుడు తేజ చెప్తాడు ఇలా సరస్సు తీసుకొచ్చింది నిన్ను అంటే, అప్పుడు రాహుల్ ఉండి ఎందుకు అంత త్యాగం చేసింది, ఎందుకు అంత ధైర్యం చేసింది అంటే, ఎంతైనా నువ్వు తాళి కట్టిన భార్య కదా, నీకోసం ఆ మాత్రం చేయదా అని చెప్పి తేజ అంటాడు. దాంతో రాహుల్ షాక్ అయిపోతాడు, తేజకి ఎలా తెలిసిందా అని. నాకు ఎలా తెలిసిందా అని నువ్వు షాక్ అవ్వకు, నేను ఆ రోజు చూశాను అక్షింతలు వేయడం అని చెప్పి చెప్తాడు. అప్పుడు రాహుల్ నుండి సారీ అన్నయ్య అది ఆ రోజు అని చెప్పబోతాడు. అప్పుడు ఉండి నువ్వు నాకేమీ చెప్పబడలేదు రాహుల్, నాకు తెలుసు, అంతా తెలుసు, నువ్వేం తప్పు చేయలేదు, కానీ నీకు ఒకటి చెప్తాను, ఇప్పటికైనా తనని నువ్వు జాగ్రత్తగా చూసుకో, తన మనసుకు దగ్గర అవ్వు, తన నీకోసం ఎంత అలా చేస్తుందో చూసావు కదా, మేడంకి భయపడి పరిస్థితులకు భయపడి నువ్వు ఎప్పుడు తనకి దూరం చేసుకోకు అని చెప్పి రాహుల్కి చెప్తాడు. దాంతో రాహుల్ కూడా చాలా సంతోషపడతాడు. తర్వాత తేజ ఉండి ఇప్పుడు దాకా నేను ఎలా ఉన్నాను ఇక నుంచి కూడా అలాగే ఉంటాను, అలాగే ఉండి మీకు నేను సపోర్ట్ చేస్తాను, నాకేమీ తెలియదు అన్నట్టే అని చెప్పి చెప్పడంతో రాహుల్ చాలా సంతోషపడిపోతాడు. తర్వాత రాహుల్ లెగిసి సరస్సు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ వర్షంలో దండం పెట్టుకున్న సరస్సు దగ్గరికి వెళ్ళి సరస్సు అని చెప్పి పిలుస్తాడు. దాంతో అప్పుడు రాహుల్ బాబు చూసి రాహుల్ బాబు మీరు బాగున్నారా, అయినా ఏంటి ఇలా వర్షంలోకి వచ్చేసారు, మీరు ఇప్పుడు ఇలా వర్షంలో తడవకూడదు, పదండి పోదాం అని చెప్పి చేత్తో లాక్కెళ్తూ ఉంటుంది సరస్సు. కానీ రాహుల్ తన మాట వినకుండా తన దగ్గర తీసుకుంటాడు సరస్సుని. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి స్మార్ట్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎపిసోడ్స్ కోసం.